ఏంటి? రామసేతు 1300 కిలోమీటర్ల దూరం 130 కిలోమీటర్ల వెడల్పుతో 5 రోజుల్లో కట్టారా? దశయోజన విస్తీర్ణం శతయోజనమయనం. అదెలా సాధ్యం? రాజు సుగ్రీవ శ్రీరాముడి వెంట రావణుడిపై యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని వానరులకు ఆర్డర్ వేశాడు. ఎక్కడెక్కడి నుండి వచ్చారు వానరసేన? మహేంద్ర, హిమాలయ, వింధ్య, కైలాస, మండోరా, ఉదయాద్రి, అస్తాద్రి, పద్మ, అంజన, మేరు పర్వతాల నుండి అన్ఇమాజినబుల్ నంబర్ ఆఫ్ వానరాస్ రామునితో కలిసి యుద్ధానికి బయలుదేరారు. వానరసేన అంత పెద్దదా? ఓపెన్ ఇండియన్ నంబరింగ్ సిస్టమ్. 1,00,000 కోట్లు కలిపితే ఒక శంకు, 1,00,000 శంకులు కలిపితే ఒక మహాశంకు. రీడ్ ఫుల్ డీటెయిల్స్. 1,00,000 కోట్ల శంకులు, 1000 మహాశంకులు, 100 వృందాలు, 1000 మహావృందాలు, 100 పద్మములు, 1000 మహాపద్మములు, 100 కర్వాస్ సముద్రాలు, మహాయుగాస్ మరియు 1,00,00,000 మహాయుగాలు వానర సైన్యం. సముద్రంతో సమానం. రాముడి ఆదేశాల మేరకు రామసేతు కట్టడానికి సముద్రం 2 భాగాలుగా చీల్చుకుందా? రాళ్ళు సముద్రంలో వేస్తే పైకి తేలి రామసేతు నిర్మాణం జరిగిందా? నో. రామసేతు ఇంజనీర్ మార్వలెస్ కన్స్ట్రక్టెడ్ బై వానరసేన విత్ ద హెల్ప్ ఆఫ్ నల. నల ఎవరు? దేవ నిర్మాత, దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు ఈ నలుడు. నలుడి ఆధ్వర్యంలో రామసేతు కట్టడం మొదలైంది. వానరులు కొండలని చీల్చి పెద్ద పెద్ద రాళ్ళని, చెట్లని మెకానిజం పద్ధతిలో తరలించారు. బ్రిడ్జ్ ప్రాపర్ ఇంజనీరింగ్ మెజర్మెంట్స్తో, లేయర్ బై లేయర్ ఫౌండేషన్తో చెట్లు రాళ్ళు పేరుస్తూ తీగలతో కడుతూ ఎన్నో రకాల చెట్లని ఈ నిర్మాణంలో ఉపయోగించారు. అలా వానరులు క్యాలిక్యులేటెడ్గా ఫస్ట్ రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21, నాలుగవ రోజు 22, 5వ రోజు 23 యోజనాలతో దశయోజన విస్తీర్ణం శతయోజనమయనం అంటే 130 కిలోమీటర్ల వెడల్పుతో 1300 కిలోమీటర్ల దూరం లంకా నగరానికి నలసేతు కట్టారు. రామసేతు నలసేతువా? మరి శ్రీలంకనే లంకా నగరం అని, ఇప్పుడున్న బ్రిడ్జే రామసేతు అని అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మనకి కనిపించేటి అన్నీ నిజమైపోదు, కనిపించలేదు అని అబద్ధమైపోదు. లంకా నగరం లేదని కాదు. రామాయణం మన కన్న తల్లి లాంటిది. నిన్ను ఎప్పుడు ధర్మం వైపే నడిపిస్తుంది. నాకు రామాయణం చెప్తావా? రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన